హాయ్ ఫ్రెండ్స్, ఆర్కే న్యూస్ తెలంగాణకు స్వాగతం. కేటీఆర్ను అరెస్టు చేయొద్దు, ఈ నెల 30 వరకు ఆగండి. ఎఫ్ఐఆర్లో ప్రాథమిక అంశాలు లోపించాయి, ప్రభుత్వ ఒప్పందాలను లోతుగా పరిశీలించాలి. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో హైకోర్టు ఆదేశం, తదుపరి విచారణ ఈ నెల 21కు వాయిదా. ఈ రేసింగ్ వ్యవహారంలో హైకోర్టు ఏంటంటే తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ గారికి ఊరట చెందింది. ఎందుకంటే ఈ రేసింగ్ కేసులో ఎలాంటి అవినీతి జరగలే, లోతుగా దాన్ని పరిశీలించాలని హైకోర్టు చెప్పడం జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ గారు అవినీతి జరిపారని ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయం? దీనిని కేటీఆర్ గారు అసెంబ్లీలో ఎక్కడైనా చర్చిద్దామని సిద్ధం అంటున్న కేటీఆర్ గారు, దీన్ని ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆ ప్రతిపక్ష హోదాలో ఉండి కేటీఆర్ గారు అసెంబ్లీలో దీని గురించి చర్చిద్దాం, మీరు నాపై చేసిన అసత్య ఆరోపణల గురించి అసెంబ్లీలో చర్చిద్దామంటే దీనికి వీలు లేదంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఈ రేసింగ్ కేసులో మరియు అనేక విషయాలలో ప్రజల చేత ప్రజల పక్షాన ఎన్నుకోబడిన ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి. కానీ ప్రతిపక్షాలైన ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై మాట్లాడితే వారిపై కేసులు పెట్టి కక్షపూరిత రాజకీయాలు చేయడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల పైన, ప్రజలకు ఇచ్చిన హామీలపై దృష్టి సారించాలి. కానీ కక్షపూరితంగా ఒక రాజకీయ ఎమ్మెల్యేలను పట్టుకొని మీరు వారిపై కక్షపూరితమైన కేసులు పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం? ఇలాంటి కక్షపూరితమైన రాజకీయాలు చేసి కేసులు పెడితే ఎప్పుడు ఏ రాష్ట్రంలోనైనా దేశంలో ఎక్కడైనా ప్రభుత్వాలు చాలా రోజులు లేవని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఈ రేసింగ్ వ్యవహారాల్లో మీరు చర్చిద్దాం అంటున్న జగదీశ్వర్ రెడ్డి మాజీ మంత్రి, మీరు ఈ రేసింగ్ కేసులో అసెంబ్లీలో చర్చిద్దామంటే ఎందుకు మీరు అద్దంటున్నారు? కానీ ఈ మంత్రి తప్పు చేసిండని చెప్తారు, కానీ కరెక్ట్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం ఎంతవరకు న్యాయం? కానీ అసెంబ్లీలో చర్చించి మాట్లాడదాం అంటే తప్పించుకొని స్పీకర్ను పర్మిషన్ ఇవ్వకుండా చేయడం ఇది ఎంతవరకు న్యాయం? ఇదేనా మీ పాలన అని అంటున్న మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, ఫార్ములా ఈ రేసుపై చర్చించే దమ్ము లేదా? ఫార్ములా ఈ రేసుపై చర్చించే దమ్ము లేదా అంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు. పొంగులేటిని వదిలి కేటీఆర్పై దాడి, అక్టోబర్ 2 రోజుల పాటు మంత్రి ఇంట్లో ఈడీ సోదాలు, నగదు కౌంటింగ్ మిషన్లు తీసుకెళ్లిన అధికారులు, 80 రోజులు దాటినా చిన్న ప్రకటన కూడా చేయని ఈడీ, ఫార్ములా ఈలో మాత్రం ఫిర్యాదు చేయకున్న కేసు నమోదు. అక్టోబర్ 2 రోజుల పాటు మన మంత్రి పొంగులేటి గారి ఇంట్లో ఏసీబీ సోదాలు జరిగింది. కానీ 80,000 నగదు, 80 రోజుల పాటు ఈడీ సోదాలు జరిగినాయి. కానీ ఇప్పటి వరకు చిన్న ప్రకటన కూడా ఇవ్వలే. అదే కేటీఆర్ గారి ఈ ఫార్ములా కేసులో మాత్రం ఫిర్యాదు చేయక ముందుకే ఈడీ ఇన్వాల్వ్ కావడం ఇది ఎంతవరకు న్యాయం? అంటే బీజేపీ పైకేమో బీజేపీని రేవంత్ కుస్తీ, లోపలనో బీజేపీని రేవంత్ దోస్తీ. అంటే కేటీఆర్ గారిని ఏదో విధంగా కేసులో ఇరికించాలనే కుట్రపూరితంగా రేవంత్ని బీజేపీ లోపరికాల దోస్తానం చేసుకుంటుందని బట్టబయలు కావడం జరిగింది. ఇది తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. ఉచితాలతో ముప్పే, రాష్ట్రాల ఖజానాలపై అదనపు భారమే, ఫ్రీ బస్, ఫ్రీ పవర్, మహిళలకు ఆర్థిక స్కీములతో ఆర్థిక వనరుల క్షీణిత, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆందోళన, సామాజిక ఆర్థిక మౌలిక వసతులపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు హితవు. మనం రాష్ట్రంలో ప్రభుత్వానికి రావడానికి ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు హామీలు ఇవ్వడం జరిగింది. దానివలన ఫ్రీ బస్ మరియు ఫ్రీ పవర్, మహిళలకు ఆర్థిక సాయం స్కీములు, ఇవన్నిటి వల్ల రాష్ట్రంపై పెను భారం పడి ఎక్కడికక్కడ ఆర్థిక ఇబ్బందులకు గురవుతుందని రిజర్వ్ బ్యాంక్ తెలియజేయడం జరిగింది. ఎందుకంటే ఎక్కడికక్కడ ఫ్రీ హామీలతోని రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ భారం పడి అప్పులు చేయడం జరుగుతుంది. దానివల్ల ఆర్థిక క్షీణత లోపించి ఇబ్బందుల పాలవుతుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలియజేయడం జరుగుతుంది. తల్లడిల్లిన తల్లులు, కన్నీరైన గుండెలు, కొడుక ప్రాణం అరచేతిలో పెట్టుకున్నాం, బిడ్డ మిమ్మల్ని మళ్ళా చూస్తాననుకోలే, రేవంత్ రెడ్డి కుట్రతోనే రైతులపై కేసులు, చంటి క్రాంతి కిరణ్ ఆందోళన మాజీ ఎమ్మెల్యే, తెగిన సంఖ్యలు, చెరవీడిన లఘుచర్ల రైతులు, 17 మంది రైతులను 37 రోజుల పాటు జైల్లో పెట్టడం జరిగింది. రైతులు భూములు ఇవ్వనంటే వారిని అక్రమంగా కేసులు పెట్టి 37 రోజులు జైల్లో పెడితే వాళ్ళు నరక యాతన అనుభవించారు. మేము
పంట పండించుకునే రైతులను ఇప్పటి వరకు మాకు జైలు జీవితం తెలియదు. కానీ 37 రోజులు మేము అక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డాం. వారు బెయిల్ ద్వారా బయటకు వచ్చి వారి కుటుంబాలను కలుసుకొని ఎంతో మనోవేదనకు గురై బాధపడడం జరిగింది. ఇప్పుడు మళ్ళా ఫార్ములా ఫ్యాక్టరీ అని చెప్పి భూముల కోసం రైతుల మీద ఇబ్బంది పెడితే మేము ఇవ్వమని వారు ఎదురు తిరగడం జరిగింది. కానీ మేము ఆ ఫ్యాక్టరీ కాదని మల్లో ఫ్యాక్టరీ అనే పేరుతోని రైతుల భూములు లాక్కునే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కానీ మేము ఎంత దూరమైనా వెళ్తాం, కానీ మీకు భూమి ఇచ్చే ప్రసక్తే లేదని అంటున్న లగచెర్ల రైతులు. కానీ వారిని మళ్ళీ జైల్లో పెట్టే కక్ష పూరితమైన కేసును పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలియజేస్తున్నారు. కానీ వారి కోసం ఎక్కడికైనా అవసరం ఎంత దూరమైనా నిల్చుంటామని అంటున్న ప్రతిపక్ష పార్టీలు. రాష్ట్రంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఫల్యాలు ఇదేనా? ప్రజలు మీకు భూములు ఇవ్వనంటే వారిపై కక్షపూరితమైన కేసులు పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం? దయచేసి మీరు సిటీ అవుట్స్కర్ట్స్లోనైనా ఎక్కడైనా గవర్నమెంట్ భూములు ఉన్న కాడ పెట్టండి, కానీ పంట పండించుకొని నలుగురికి అన్నం పెట్టే రైతుల భూములను గుంజుకోవద్దని ప్రతిపక్షాలు మరియు రైతులు వేడుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు రేవంత్ రెడ్డి గారిని. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఆర్కే న్యూస్ తెలంగాణను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎల్లవేళలా ఉంటే మరిన్ని వీడియోస్ చేసేందుకు ముందుకు వస్తాను.